ఓం నమ శ్రీ యతిరాజాయ వివేకానంద సూరయే సచ్చిత్ సుఖ స్వరూపాయ స్వామినే తాపహారిణే. స్వామి వివేకానంద సంపూర్ణ గ్రంథావళిలో మనము సెకండ్ వాల్యూమ్లో ఉన్నాము. స్వామి వివేకానంద అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ అమెరికాలో వార్తాపత్రికలు ఏమి రాశాయి ఆయన గురించి అన్న దానిపైన మనం చదువుతున్నాము. గత 2 వారాల నుంచి చదువుతున్నాము. ఈరోజు హార్వర్డ్ క్రిమ్సన్ అనే పత్రిక అనమాట అమెరికాలో. అది మే 17వ తేదీ 1894వ సంవత్సరంలో ఆ రోజు చెప్పినటువంటి విషయం అనమాట. వాళ్ళు ఏం రాశారు స్వామీజీ చెప్పిన దానిపైన, అది ఈరోజు చదువుదాము. దాని హెడ్డింగ్ ఏంటంటే సెక్ట్స్ అండ్ డాక్ట్రిన్స్ ఇన్ ఇండియా. అంటే భారతదేశంలో ఉన్నటువంటి సిద్ధాంతాలు, అంటే ధార్మికపరమైనటువంటి సిద్ధాంతాలు, అందులో ఉన్నటువంటి రకరకాల తెగలు, వాటి గురించి స్వామీజీ ఆ రోజు ఉపన్యాసం ఇచ్చారు. ఆ పత్రికలో రాస్తున్నారు, ఈయన ఒక హిందూ సన్యాసి ఇక్కడ ఒక హాల్లో అక్కడ ఆయన అడ్రస్ ఇచ్చారు. హార్వర్డ్ రిలీజియస్ యూనియన్ అని ఒక సెంటర్ ఉందన్నమాట. అక్కడ ఆయన ఉపన్యాసం ఇచ్చారు. ఆయన ఉపన్యాసం చాలా స్పష్టంగా ఉంది, చాలా బాగా మాట్లాడారు. అలాగే ప్రతి వాళ్ళని కూడా అది ఇంప్రెస్ చేసింది అని ఆ పత్రికలో రాస్తూ ఉన్నారు. మనం వార్తాపత్రికల రిపోర్ట్స్ మనం చదువుతున్నాము. స్వామీజీ ఏం చెప్పారంటే, భారతదేశంలో చాలా ధార్మికమైనటువంటి తెగలు, సిద్ధాంతాలు ఉన్నాయి. కొంతమంది ఏమో అందులో ఈ సగుణ సాకారం అనేటువంటి భగవంతుడిని నమ్ముతారు. అంటే ఆకారం ఉంది భగవంతుడికి, అలాగే గుణాలు ఉన్నాయి అని చెప్పి నమ్ముతారు కొంతమంది మాత్రం భగవంతుడికి ఏ ఆకారం లేదు, నిరాకారుడు, ఇవన్నీ కూడా నమ్ముతారు. అంటే రకరకాలుగా మీరు చూడండి, ఇక్కడ భారతదేశంలో రకరకాలైనటువంటి ధార్మిక సిద్ధాంతాలు ఉన్నాయి. ఒకటే కరెక్ట్ అని ఎప్పుడు కూడా వాళ్ళు చెప్పరు. ఇక్కడ ఈ విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే మీకు పాశ్చాత్య దేశాల్లో వాళ్ళు ఏంటంటారు, ఒకటే రిలీజియన్, అదే కరెక్ట్, మిగిలినవన్నీ కూడా రాంగ్ అని చెప్తారు. కాబట్టి స్వామీజీ ఏం చెప్తున్నారంటే, మా దేశంలో చాలా రకాలైనటువంటి మతాలు ఉన్నాయి, కానీ ఎవరి మతం వాళ్ళు నమ్ముకుంటూ ఉంటారు, కానీ ఒకటి గొప్పది ఒకటి తక్కువ అన్న భేదం మాకు లేదు. అందువల్ల మాకు ఈ పరమైనటువంటి ఏ విధమైనటువంటి యుద్ధాలు కానీ ఘర్షణలు కానీ మా భారతదేశంలో ఉండవు అని చెప్తున్నారు. ఎందుకంటే భగవంతుని చేరడానికి రకరకాల మార్గాలు ఉన్నాయని చెప్పి మేము నమ్ముతాము. ఎట్లా అయితే ఒక ప్రదేశానికి వెళ్ళాలనుకోండి, రకరకాల మార్గాల ద్వారా వెళ్ళొచ్చు కదా, ఒకే వైపు నుంచి, అవునా కదా. ఢిల్లీ వెళ్ళాలనుకోండి, రకరకాల మార్గాల ద్వారా వెళ్ళొచ్చు. అలాగే భగవంతుని చేరడానికి కూడా మార్గాలు చాలా ఉండొచ్చు, కానీ గమ్యం మాత్రం అంత ఒక్కటే అనేది మాకు ముందు నుంచే తెలుసు. అందువల్ల మా దేశంలో ఎప్పుడూ కూడా ధార్మికపరమైనటువంటి ఘర్షణలు ఎప్పుడూ కూడా జరగలేదు అని చెప్తున్నారు. అయితే ధార్మికంగా ఉండడం అంటే ఏంటన్నమాట, మన భారతదేశంలో ధార్మికంగా ఉండడం అంటే మనము ఈ శరీరం మాత్రమే కాదు, ఈ మనస్సు మాత్రమే కాదు, మనకు దానికి అతీతమైనటువంటి ఒక సత్యం ఉంది అని నమ్ముతాం. మన స్వార్థం అంతా ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? మన స్వార్థం అంతా ఎక్కడి నుంచి వస్తుంది? బాడీ నుంచే వస్తుంది, అవునా కదా. బాడీ నుంచి, ఈ బాడీ అవసరాలు తీర్చుకోవడానికి, అలాగే మనసు నుండి మీకు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి, వీటిని అందరూ కూడా ఎవరు ఒప్పుకోకపోతే వాళ్ళ మీద కోపం వస్తుంది. ఇట్లాగ మన శరీరం నుండి, మనసు నుండి మనకి భేదాలు అనేవి వస్తూ ఉంటాయి. కానీ భారతదేశంలో మనం నేను ఆత్మ అనే భావించుకుంటేనే మనం ధార్మికంగా ఉన్నట్లు. అంతవరకు కూడా మేము ధార్మికం అని చెప్పి నమ్మము. అందువల్ల మీకు ఎప్పుడైతే మీలో నిజంగా స్వార్థ బుద్ధి, ఒక ఐడెంటిఫికేషన్ అనేది కంప్లీట్గా పోతుందో అప్పుడే మీరు ధార్మికంగా ఉన్నట్లు. అంటే రిలీజియన్ అంటే రియలైజేషన్ అని మన భారతదేశంలో నమ్ముతారు. కాబట్టి అది ఇక్కడ మాకు ధార్మికపరమైనటువంటి ఘర్షణలు లేవు అని చెప్తున్నారు. అలాగే మేము అంటే ఈ బాడీ అన్నది నేను అన్న ఐడెంటిఫికేషన్ మనకు ఇక్కడ ఉండదు. కాబట్టి ఎవరైతే ఈ సన్యాసులు వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళు మ్యారేజ్ అనేది చేసుకోరు. ఎందుకంటే ఈ సన్యాస ధర్మం అన్నది, అంటే ఆయన సన్యాసి కదా స్వామీజీ, అందుకని ఆయన గురించి ఆయన చెప్తున్నారనమాట. ఎందుకంటే నేను బాడీ అని నేను అనుకోవట్లేదు కాబట్టి నాకు మ్యారేజ్ కూడా అవసరం లేదు, అందుకని మేము మ్యారేజ్ చేసుకోము. దానికి మాకు ఆదర్శాలు ఏంటనమాట, పేదరికము, తర్వాత పవిత్రత.
అంటే పేదరికం అనేది డబ్బులే కదా అన్నిటికీ మనకు కారణం, అన్ని స్వార్థపరత్వానికి డబ్బులు కారణం. కాబట్టి సన్యాసులు అన్నవారు వాళ్ళ కోసం అంటూ వాళ్ళు డబ్బులు ఉంచుకోరు. రెండవది పవిత్రత, అందరినీ కూడా ఒక భగవత్ స్వరూపాలుగానే చూస్తారనమాట. ఇవన్నీ కూడా స్వామీజీ అక్కడ చెప్తున్నారు. అలాగే సన్యాసం దీక్ష తీసుకునే ముందు శ్రాద్ధ కర్మను ఒకటి చేస్తారంటే ప్రీవియస్ ఐడెంటిటీ ఏదైతే ఉంటుందో వాటిని మొత్తం తగలబెట్టేస్తారనమాట. అంటే ప్రీవియస్ ఐడెంటిటీ ఉండకూడదు, ఇక పేరు కానీ మీ యొక్క కులం కానీ మతం కానీ ఏమి ఉండకూడదు. ఈ సన్యాసం అంటే ఫ్రీడమ్, నాకు ఏ ఐడెంటిటీ లేదు అంటే అందరితోనూ ఐడెంటిఫై చేసుకోవడం, వీళ్ళు నా వాళ్ళు వీళ్ళు పరాయి వాళ్ళు, ఈ భావం అన్నది ఉండకూడదు అనమాట సన్యాస ధర్మంలో. ఇవన్నీ కూడా స్వామీజీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు. ఎందుకంటే ఈయన ఫస్ట్ ఎప్పట్లో మీరు చూడండి జరిగింది, ఎప్పుడు జరిగింది ఇది 1894లో ఇది జరుగుతుంది. 94 అంటే ఎన్నాళ్ళు అయిపోయింది చూడండి. సో ఈ భారతదేశం గురించి ఆయన ఈ ధర్మం గురించి చెప్తున్నారు. ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు ఈయనేమో సన్యాసిలాగా వేసుకుని ఉన్నారు, వాళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు, రంగురంగులు బట్టలు వేసుకుని ఉన్నారు అని వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నారు కదా. అందుకని ఈయన గురించి ఆ ధర్మం గురించి ఆయన చెప్తూ ఉన్నారనమాట. సో తర్వాత ఇంకొక పత్రికలో రాశారు, బాల్టిమోర్ అమెరికన్ అనే పత్రికలో అక్టోబర్ 15వ తేదీ 1894వ సంవత్సరంలో ఇది రిపోర్ట్ వచ్చింది, న్యూస్ పేపర్ రిపోర్ట్. మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, న్యూస్ పేపర్ రిపోర్ట్స్ చదువుతున్నాం. స్వామీజీ పైన వచ్చిన న్యూస్ పేపర్ రిపోర్ట్స్. స్వామీజీ ఎప్పుడు వెళ్ళారు అమెరికా? 1893లో వెళ్ళారు, అవునా కదా. సో అప్పటికి ఒక సంవత్సరం అయింది అమెరికాలో. అక్కడ వెళ్ళి రకరకాల ఉపన్యాసాలు ఇస్తున్నారు. ఉపన్యాసాలు వేటిపైన ఇస్తున్నారు? భారతదేశం యొక్క గొప్పతనం గురించి, భారతదేశం యొక్క ఆచారాల గురించి, వ్యవహారాల గురించి ఇవన్నీ చెప్తున్నారు. వాళ్ళకి అసలు భారతదేశం గురించి ఐడియానే లేదు. ఎందుకంటే వాళ్ళు బాగా ధనంతో వాటితో బాగా మత్తెక్కున్నారు, మంచి సైంటిఫిక్ డెవలప్మెంట్స్ అవుతున్నాయి, మనదే గొప్ప దేశం అన్న భావంతో వాళ్ళు ఉన్నారు, మనదే గొప్ప ధర్మం అన్న భావంతో వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళకి స్వామీజీ వెళ్ళి ఏం చెప్తున్నారు? మన యొక్క దేశం యొక్క గొప్పతనం గురించి, మన కల్చర్ గురించి చెప్తున్నారు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ లెక్చర్ పేరు ఏంటంటే, ఇక్కడ హెడ్డింగ్ పెట్టారు, లెస్ డాక్ట్రిన్ అండ్ మోర్ బ్రెడ్. సో ఇక్కడ ఈ పర్టికులర్ ఉపన్యాసంలో స్వామీజీ ఏం చెప్పారనమాట, ఉపన్యాసాలు ఎక్కువ ఇవ్వద్దు, మనుషుల యొక్క అవసరాలు తీర్చండి అన్నది ఆయన కాన్సెప్ట్ అనమాట. అంటే చాలామంది ఉపన్యాసాలు ఈ ధర్మం ఇది ఆ ధర్మం ఇది చెప్తూ ఉంటారు, కానీ ఆచరణ అన్నది మాత్రం ఎక్కడ ఉండదన్నమాట. ఎదుటి వాళ్ళకి కష్టం కలిగించకూడదు. ధర్మం అంటే ఏంటి చెప్పండి? నన్ను నేను మర్చిపోవాలి, ఎదుటి వాళ్ళ సుఖాన్ని సుఖంగా, ఎదుటి వాళ్ళ దుఃఖాన్ని దుఃఖంగా నేను చూసినప్పుడే నేను ధార్మికమని లెక్క. కానీ కేవలం ఉపన్యాసాలు ఇవ్వడం వల్ల ఏమీ లాభం ఉండదు. సో అది ఆ రోజు స్వామీజీ చెప్పినటువంటి సబ్జెక్ట్ అనమాట. సో వీళ్ళు ఈ పత్రిక వాళ్ళు ఏం రాస్తున్నారు చూడండి. స్వామి వివేకానంద ద హై ప్రీస్ట్ ఫ్రమ్ ఇండియా వాజ్ ద లాస్ట్ స్పీకర్. చాలామంది ఆ ఉపన్యాసాలు అక్కడ మాట్లాడారు ఆ మీటింగ్లో. ఈయన చివరి మాట్లాడారు. ఈయనేమో హై ప్రీస్ట్ అన్నారు. ఆయన ప్రీస్ట్ ఏం కాదు యాక్చువల్గా. అక్కడ నుంచి వచ్చారంటే అందరూ వీళ్ళు పురోహితులే అనుకుంటారనమాట వాళ్ళు. సో అలా చెప్తున్నారు. చాలా స్పష్టంగా మాట్లాడారు ఆయన. అందరూ కూడా చాలా అటెన్షన్గా శ్రద్ధతో విన్నారనమాట. అంతటి కెపాసిటీ ఉండేది స్వామి వివేకానందకి. అలాగే ఇంగ్లీష్ చాలా బ్రహ్మాండంగా ఉంది ఆయన ఇంగ్లీషు. తర్వాత ఆయన యొక్క డ్రెస్ ఏమో చాలా విచిత్రంగా ఉంది. అదేదో పెద్ద గౌన్ లాగా కలర్ వేసుకున్నారు, తలపాగా పెట్టుకున్నారు, నడుంకి ఏదో కట్టుకున్నారు. ఇవన్నీ వాళ్ళు ఆ వార్తాపత్రికలో వర్ణిస్తున్నారనమాట. తర్వాత అంతా చాలా విషయాలు చెప్పారు ఆయన, చాలా విషయాలు చెప్పారు. కానీ ప్రతి వాళ్ళు ఆయన చెప్పిన ప్రతి విషయాన్ని అంగీకరిస్తున్నారు. అంత చక్కగా చెప్తున్నారనమాట ఉపన్యాసం. అంటే మన యొక్క పద్ధతుల గురించి అని చెప్తున్నారు. అయితే ఆయన ఆ రోజు చెప్పినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇదే, ఎక్కువ మాటలొద్దు, ఊరికి ఉపన్యాసాలు, ఈ మతాలు మార్చడాలు, ఈ మతానికి ఇవన్నీ అవసరం లేదు. మనుషుల యొక్క కష్టాలను అర్థం చేసుకొని వాళ్ళ యొక్క కష్టాలని మనం తీర్చగలగాలి, అదే నిజమైన ధర్మం అని చెప్పి చెప్తున్నారనమాట. తర్వాత మీకు తెలుసు కదా, ఆ రోజుల్లో అక్కడ నుంచి యూరోప్ నుంచి మిషనరీస్ వచ్చేవారు ఇక్కడికి. మిషనరీస్ అంటే ఎవరు? క్రిస్టియన్ మిషనరీస్. వాళ్ళు వచ్చి ఇక్కడ మత ప్రచారం చేయడానికి వచ్చేవారు కదా. స్వామీజీ వాళ్ళకి చెప్తున్నారు, మీరు చాలామంది మిషనరీస్ని పంపిస్తున్నారు భారతదేశానికి, మాకు అవసరం లేదు, మనుషులు అవసరం లేదు, మాకు కావాల్సింది ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు దోచుకొని భారతదేశం పేద దేశం అయిపోయింది ఇప్పుడు.
కరువు కాటకాలు అయిపోయినాయి. ఎప్పుడు కరువు కాటకాలు లేవు. బ్రిటిష్ వాళ్ళు మన సంపదను దోచుకొని యూరోప్ దేశాలకు తరలించిన తరువాత మన ఆహార ధాన్యాల నుంచి నిల్వలు పెట్టి మన యూరోప్కి తీసుకెళ్ళిపోయేవారు. అటువంటి మన దేశం ఇప్పుడు బాగా కరువు కాటకాల్లో ఉంది. అందువల్ల వీళ్ళకి కావాల్సింది ఏంటి? తినడానికి కావాలి తప్ప మీరు మత ప్రచారాలు చేయడానికి అవసరం లేదు. భారతదేశంలో ధర్మం ఎప్పటి నుంచో ఉంది. ఈవెన్ క్రైస్ట్ పుట్టని పూర్వం నుంచే ఇక్కడ ధార్మిక దేశం ఇది. అంతకుముందు బుద్ధుడు ఎప్పుడు వచ్చారు చెప్పండి? 600 సంవత్సరాల క్రితం వచ్చారు బుద్ధుడు. ఎవరికి? క్రైస్ట్కి 600 సంవత్సరాల క్రితం. దానికి ముందు కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఇక్కడ ధర్మం ఉంది. బుద్ధుడికి ముందు ఎన్నో వేల సంవత్సరాల ధర్మం ఉంది. మీరు ఇక్కడ భారతదేశానికి ధర్మాన్ని బోధించడానికి ఎవరిని పంపించాల్సిన అవసరం లేదు. మీరు ఏమైనా పంపిస్తే కనుక ఏమైనా డబ్బులు పంపించండి, పంపిస్తే అక్కడ వాళ్ళకి ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు స్వామీజీ. తర్వాత ఇప్పుడు మీరందరూ ప్రచారం చేస్తున్నారు, మత ప్రచారం చేస్తున్నారు, కానీ అది నిజంగా మీరు ఆచరిస్తున్నారా? ఎదుటి వాళ్ళు తక్కువగా చూసి నేను ఎక్కువ అన్న భావం మీకు ఎందుకు ఉంటుంది? ధర్మం అన్న తర్వాత భగవంతుడి ముందు అందరూ కూడా సమానంగా ఉండాలి కదా. కానీ మీరు చెప్తున్నది ఒకటి, చేస్తున్నది ఒకటి అని చెప్పి వాళ్ళకి చెప్తున్నారు అక్కడ. నిజంగా ఈ ప్రపంచానికి సహాయం చేసేది చాలా కొద్ది మందే. మిగిలిన వాళ్ళందరూ ఏం చేస్తారు? అదేదో మేము సహాయం చేస్తున్నట్లుగా ప్రచారాలు చేసుకుంటూ ఉంటారు. నలుగురికి పేపర్లో వేసుకోవడం, నలుగురికి ఎంత చేశామని చెప్పుకోవడం. నిజమైన ఆ మంచితనం, మంచి ప్రపంచానికి ఎవరు చేస్తున్నారంటే చాలా కొద్ది మందే ఉంటారు. వాళ్ళు చాలా నిశ్శబ్దంగా చేస్తారు. మిగిలిన వాళ్ళందరూ ఏంటంటే కేవలం ప్రచారం చేసుకుంటూ ఉంటారు. మేము ఇంత చేసాం, అంత చేసాం, పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకోవడం, ఇట్లాంటివన్నీ చేసుకుంటూ ఉంటారు. సో స్వామీజీ చెప్తున్నారు, జీవితం అంటేనే ప్రేమ. ఆ ప్రేమ అన్నది పోతే మనిషి జీవితం నుండి మనిషి బ్రతికున్నా చనిపోయినట్లే అని చెప్తున్నారు స్వామీజీ. సో అది వీళ్ళందరూ వాళ్ళు న్యూస్ పేపర్లో స్వామీజీ చెప్పిన విషయాన్ని వాళ్ళు నోట్ చేశారనమాట. సరేనా? మరి ఇంకొకటి సేమ్ ఉపన్యాసం పైన ఇంకొక పత్రికలో వచ్చిందనమాట. ఆ పత్రిక పేరు ది సన్, అక్టోబర్ 15, 1894. సరే, వీళ్ళు ఎలా రాస్తున్నారు చూడండి. ఒకే ఉపన్యాసం వీళ్ళు ఎలా రాస్తున్నారో చూడండి. వివేకానంద sat on the stage last night with imperturbable stolidity until it came his turn to speak. అయితే స్టేజ్ మీద చాలామంది కూర్చొని ఉన్నారు. ఈ స్వామి వివేకానంద మాత్రం అస్సలు ఎక్కడా కదలిక లేదు, చంచలత లేదు, చాలా స్టడీగా కూర్చొని ఉన్నారు. అంటే ఆయన యొక్క మళ్ళీ ఛాన్స్ వస్తుంది కదా, ఆయన ఎప్పుడైతే మాట్లాడతారో అప్పటి వరకు కూడా చాలా స్టడీగా కూర్చొని ఉన్నారు. వీళ్ళు అబ్జర్వ్ చేసి ఇక్కడ రాస్తున్నారు. Then his manner changed and he spoke with force and feeling. ఆయన ఎప్పుడైతే మాట్లాడడానికి నుంచున్నారో చాలా బలీయంగా, చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతున్నారు. ఇంకా ఆ మాటలు ఎవరు కూడా కాదనలేరు అనమాట, అంత చక్కగా మాట్లాడుతున్నారు. అదే మిషనరీస్ గురించి నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు. అప్పుడు ఇందాక మనం చదువుకున్నదే వీళ్ళు అడుగుతుంటే చెప్తున్నారనమాట. కానీ ఒకటే నేను చెప్పాలనుకుంటున్నాను, మాకు సిద్ధాంతాలు, ధర్మాలు ఇవన్నీ అవసరం లేదు. భారతదేశానికి కావాల్సింది ఇప్పుడు డబ్బులు కావాలి. వాళ్ళ యొక్క జీవితాలు చాలా పేదరికంలో మగ్గుతూ ఉన్నారు. సో వాళ్ళకి సహాయం చేసే పద్ధతులు మాకు కావాలి తప్ప మీరు వచ్చి మాకు ధర్మాన్ని బోధించాల్సిన అవసరం లేదు. అలాగే కేవలం ప్రేయర్స్ చేస్తూ ఉంటారు కదా, వీళ్ళకి ఇది జరగాలి, వీళ్ళకి ఇది జరగాలి, మంచి జరగాలని. ప్రేయర్స్ కేవలం నోటితో ఉండే ప్రేయర్స్ మాకు అవసరం లేదు. ఎలాంటి ప్రేయర్స్ కావాలి? చేతులతో చేయాలి. ప్రేయర్స్ అంటే పని చేయాలి. ఎవరికైతే కష్టం ఉందో వాళ్ళ కోసం పని చేయాలి తప్ప కేవలం కూర్చొని ప్రేయర్స్ చేయడం వల్ల లాభం లేదు. స్వామీజీ ధైర్యం చూడండి. అక్కడికి వెళ్ళి వాళ్ళకి చెప్తున్నారు. భారతదేశంలో కూడా అలాగే భారతీయులు కూడా తిట్టేవాళ్ళు. ఆయన ఇక్కడికి వచ్చేసి మీరు చేస్తున్నది ఏంటి? కేవలం కూర్చొని గుళ్ళలోకి వెళ్ళి మీరు పూజలో చేసేస్తే అయిపోతుందా? చూడండి, పక్కకి వెళ్ళి ఎంతమంది కష్టపడుతున్నారో వాళ్ళ జీవితాలను చూడండి, వాళ్ళ జీవితాలను బాగు చేయండి. అదే నిజమైన రిలీజియన్ అని భారతదేశంలో ఉన్నప్పుడు వీళ్ళని తిట్టేవాళ్ళు, అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి చెప్పేవాళ్ళు అనమాట. సో రియల్ రిలీజియన్ అన్నది మనం ఎదుటి వాళ్ళ పట్ల మనం ఎంత ఫీల్ అవుతున్నాం అనేది అందులోనే ఉందని చెప్తున్నారు. ప్రతి రిలీజియన్ ఏం చెప్తుంది? పక్క వాళ్ళకి సహాయం చేయమని చెప్తుంది. ఎందుకంటే అదొక్కటే మనకి చేయాల్సింది. స్వామీజీ ఒకటి చెప్తారు, ఆల్ ఎక్స్పాన్షన్ ఈజ్ లైఫ్, ఆల్ కాంట్రాక్షన్ ఈజ్ డెత్. ఎక్స్పాన్షన్ అంటే ఏంటి చెప్పండి? మనం పుట్టిన తర్వాత చిన్నది ఇంత ఉంటాం మనం సైజు, తర్వాత ఏమవుతుంది?
ఎక్స్పాండ్ అవుతున్నామా లేదా? అంటే శారీరకంగానూ మనం పెద్దవాళ్ళు అవుతున్నాము, అలాగే మానసికంగా కూడా వికసిస్తున్నాము. సో ఎక్కడైతే ఎక్స్పాన్షన్ ఉందో అదే జీవితము, ఎక్కడైతే కాంట్రాక్షన్ ఉందో, కాంట్రాక్షన్ అంటే సెల్ఫిష్నెస్, కాంట్రాక్షన్ అంటే నేనే అన్నిటికీ నాకేం కావాలో అదే కరెక్ట్ అన్నదాన్ని ఏంటంటారనమాట, దాన్ని డెత్తో సమానం అంటారు స్వామీజీ. సో లైఫ్ అనేది ఎక్కడుందనమాట, ఎక్కడైతే మనసు ఎక్స్పాండ్ అవుతుందో, నలుగురి కోసం అందరి కోసం ఫీల్ అవుతుందో, దట్ ఈజ్ లైఫ్. లేకపోతే అదంతా కూడా డెత్తో సమానము, మరణంతో సమానం అని చెప్తున్నారు. తర్వాత మరొక రోజు అక్టోబర్ 22, 1894 మార్నింగ్ హెరాల్డ్ అనే పత్రికలో, మనం పత్రికలో ఉన్న కథనాలు చదువుతున్నాం కదా, పత్రిక మార్నింగ్ హెరాల్డ్ అనే పత్రికలో స్వామీజీ ఆ రోజు మాట్లాడిన ఉపన్యాసం గురించి వాళ్ళు పత్రికలో చెప్తున్నారు. ఆ ఉపన్యాసం యొక్క హెడ్డింగ్ ఏంటంటే ద రిలీజియన్ ఆఫ్ బుద్ధ. బుద్ధుడు ఎక్కడ పుట్టాడు తెలుసా మీకు? ఎక్కడ పుట్టాడు బుద్ధుడు? ఉత్తర భారతదేశం అని చెప్పండి చాలు. అదే ఉత్తర భారతదేశంలో బుద్ధుడు జన్మించాడు. సో అక్కడ ఒక శుద్ధోదనుడు అనే మహారాజుకు జన్మించాడు. మంచి రాజకుమారుడు కదా, అన్ని విలాసాలు ఉండేవి ఆయనకి. అయితే వాళ్ళ నాన్నగారు ఆయన చిన్నప్పుడు జాతకం చూపించినప్పుడు ఆయనకి ఏం చెప్పారంటే, ఇతను ఒక మహారాజన్న అవుతాడు, లేకపోతే ఒక సన్యాసి అవుతాడు అని చెప్పారు. ఈయనకి భయం పట్టుకుంది, ఎక్కడ సన్యాసి అయిపోతాడు, లేక పుట్టిన కుమారుడు అని చెప్పి. అసలు ఇతను కష్టం అంటే తెలియకూడదు, అసలు బయటికి పంపించలేదట ఆయనకి. బయటికి పంపించకుండా యుక్త వయసు వచ్చే వరకు ఎక్కడ ఒక వేడి కష్టం కానీ, అప్పట్లో ఎయిర్ కండిషన్డ్ ఒక పెద్ద ప్యాలెస్ చేయించారట ఆయన. లోపల అసలు వేడన్నా తెలియకూడదు, చల్లదనం తెలియకూడదు, వర్షాలకి కష్టం పడకూడదు అని చెప్పి 3 రకాల భవనాలు ఆయనకి నిర్మించిచ్చారట వాళ్ళ నాన్న. అయితే అసలు బయటికే పంపించలేదు ఎప్పుడు కూడా. రోజు ఎందుకో పాపం ఈ సిద్ధార్థుడు ఈయనకి ఏంటంటే చూడాలని అనిపించింది బయట. వాళ్ళ రథం అతన్ని పిలిచి కొంచెం బయటకు వెళ్దాం తీసుకెళ్ళండి, ఆయన తీసుకెళ్ళాడు బయట. తీసుకెళ్తే ఆయన ఒక్కరోజే బయటికి వెళ్ళారు. ఒక్కరోజు ఆయన చూసిన దృశ్యాలు ఏంటి? ఒకటి, ఒక డెడ్ బాడీ చూశారు, శవం చూశారు. రెండవది ఒక ముసలతను చూశాడు, వణుకుతూ ఉన్నాడు అనమాట, కాళ్ళు నడవట్లేదు, ముసలతను చూశారు. ఇంకొక అతను రోగి, దగ్గుతున్నాడు బాగా. సో ఈ ముగ్గురిని చూశాడు ఆయన. చూసి అతను అడుగుతున్నాడు రథ సారథిని, ఏంటి ఈయన ఏం చేస్తున్నారు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే దాన్నే ముసలితనం అంటారు అంటే, అవునా ఇది అందరికీ వస్తుందా అని అడుగుతున్నాడు. అవును అందరికీ వస్తుంది. నాకు కూడా వస్తుందా? నీకు కూడా వస్తుంది. నా భార్యకు వస్తుందా? అందరికీ వస్తుంది. ఇంత ఆలోచనలు పడిపోయాడు ఈయన. జీవితంలో ఎంత దుఃఖం ఉందా అని తెలియదు ఆయనకి. సో అలాగే ఈ రోగం అంటే దీని రోగం అంటారు, శరీరం ఎప్పుడు ఒకలా ఉండదు, రోగం వస్తుంది అని చెప్తున్నాడు. తర్వాత మూడవది డెత్ అంటే ఇలా చనిపోతారు అంటే అంతలా పెంచాడు అనమాట వాళ్ళ నాన్న, అసలు బయట ప్రపంచం తెలియకుండా. అంతే ఒక్కటే చూశాడండి ఆయన కష్టం. చూసి ఆలోచనలు పడిపోయాడు, ఇదేంటి జీవితంలో ఎంత దుఃఖం ఉందా. ఆయన కష్టం లేదు, యాక్చువల్గా ఆయనకి దుఃఖం లేదు, కానీ ఎదుటి వాళ్ళ దుఃఖాన్ని చూసి జీవితంలో ఎంత దుఃఖం ఉందని చెప్పి ఆలోచనలు పడిపోయాడు ఆయన. ఎందుకు ఈ జీవితం అని ఆలోచించి ఒకరోజు ఎవ్వరికీ చెప్పకుండా రాత్రి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోయి ఎందుకు వెళ్ళిపోయాడంటే, ఈ దుఃఖానికి ఏమైనా మార్గం, దాని నుంచి బయటపడడానికి మార్గం ఉందా తెలుసుకోవడానికి వెళ్తున్నానని అరణ్యాల్లోకి వెళ్ళిపోయి చాలామంది సాధువులను అడిగారు. వాళ్ళు ఏవో కొన్ని చెప్తారు తప్ప దుఃఖానికి మార్గం ఎవరు సరిగా చెప్పలేకపోతున్నారు. అప్పుడు ఆయన ఏం చేశారు తెలుసా, లోపల ఆయనే శోధించుకోవడం మొదలుపెట్టాడు. మెడిటేషన్ అన్నమాట, ధ్యానం, తిండి నిద్ర ఏమీ లేవు. అలా చూసి ఏంటంటే, నాకు ఏదైనా కానీ నాకు ఈ ప్రపంచంలో ఈ దుఃఖానికి నివారించడానికి నాకు మార్గం ఒకటి కనిపెట్టాలి, అది ఆయన చేసింది. చూడండి, చివరికి ఆయనకి 6 సంవత్సరాల తర్వాత జ్ఞానోదయం అంటారు దాన్ని. ఒక్కసారి ఇక ఆనందం కలిగిందనమాట. దీని అర్థం ఒకసారి మీరు చూడండి. మనకు అన్ని దుఃఖాలకు కారణం ఏంటంటే మన మనసే దుఃఖానికి కారణం. ఎప్పుడైతే మీ మనసుని మీరు దాటారో మీకు అంత ఆనందమే ఉంటుందన్నమాట. సో బుద్ధుడికి అది 6 సంవత్సరాలు కష్టపడిన తర్వాత, ధ్యానం చేసిన తర్వాత ఆయన తెలిసిందనమాట, అది ఆ ఆనందం కలిగింది. అప్పటి నుంచి ఆయన తిరుగులేదు. సో ఆయన ఏం చేశారనమాట, 4 సత్యాలను ఆయన చెప్పారు. 4 సత్యాలు చెప్పారు ఆయన. అదేంటిది? ఫస్ట్, ఈ ప్రపంచంలో దుఃఖం ఉంది. ఎవరైనా కాదనగలరా? దుఃఖం ఉంది అని అందరూ ఒప్పుకుంటారా?
దుఃఖం ఉంది. రెండవ సత్యం ఏంటంటే దుఃఖానికి కారణం ఉంది. దుఃఖానికి కారణం ఉంది, అది ఆయన చెప్తారు తర్వాత. ఇంకా మూడవది ఏంటంటే దుఃఖ నివారణ ఉంది. అయ్యో ఈ దుఃఖాలన్నీ ఇలాగే ఉండిపోతాయా? లేదు, దానికి ఒక నివారణ ఉపాయం ఉంది. ఆ నివారణ ఉపాయం చేయడానికి మనకు ఒక మార్గం ఉంది. సో ఇవి 4 సత్యాలు అంటారు, 4 ఆర్య సత్యాలు అంటారు. ఆయన చెప్పింది, ఆయన ఏం చేశారంటే ఏ గ్రంథాలు వేదాలు ఇవన్నీ పక్కన పెట్టేశారు. మనిషి చూడండి, అంటే హ్యూమన్ ఓరియంటెడ్ ఆయన యొక్క రిలీజన్ ఏంటంటే మనిషి దుఃఖాన్ని ఎలా దూరం చేయాలి. సో అప్పటి నుంచి ఆయన శాంతి మార్గాన్ని, అసలు ఆ బుద్ధుడిని ఆ రోజుల్లో చూస్తే ఆయన అలా నడుచుకుంటూ వెళ్తే ఆయన వెనక అందరూ అన్నీ వదిలి వెళ్ళిపోయేవారట. అంతటి ఆకర్షణ ఉండేది ఆయనలో, అంతటి శాంతి, తల నుంచి చివరి వరకు కూడా ఒక శాంతిమయ విగ్రహం అన్నమాట. ఆయన ఏ ప్రచారం చేయలేదు, మీరందరూ నా మార్గంలోకి రండి, ఇది మార్గం, వేరే మార్గం సరికాదు, ఏమీ చెప్పలేదు. ఆయన చేసింది ఏంటంటే ఆయన లోపల ఆయన ఆ శాంతిని అనుభవించారు. మీకు ఏమైనా కావాలంటే రండి, మీకు కూడా చూపిస్తాను. నన్ను మీరు దేవుళ్ళలాగా ఆరాధించొద్దు, మీ అందరిలో కూడా ఈ శక్తి ఉంది అని చెప్తారు. ఆయన గొప్పతనం అది. అందరిలోనూ కూడా మీరు బుద్ధుడి కింద మారచ్చు. అంటే బుద్ధుడు అంటే ఏంటి? బుద్ధి, వికసించిన బుద్ధి గలవాడని చెప్పి అర్థం. సో మీరందరిలోనూ కూడా ఆ బుద్ధత్వం ఉంది, మీ బుద్ధి వికసిస్తే కనుక మీరు ఆ స్థాయికి చేరగలరని చెప్పి ఆయన ఎన్నో సంవత్సరాలు జీవించి ఊర వాడ తిరిగి ఆయన ఈ ఆర్య సత్యాలని చెప్పుకుంటూ వెళ్ళారనమాట. మన నడవడికి ఎలా ఉండాలి. సో మొత్తం భారతదేశం అంతా ఆయన యొక్క ఏమంటారు దాన్ని, ఆ మాయలో పడిపోయింది. అంటే అంతటి ఆకర్షణ ఉండేది బుద్ధుడికి. సో ఆ బుద్ధుడి గురించి ఈ స్వామీజీ అక్కడ చెప్తున్నారు. అయితే అమెరికాలో వాళ్ళకి తెలుసా బుద్ధుడు అంటే? వాళ్ళకి ఏం తెలియదు, వేదాలంటే తెలియదు, బుద్ధుడు ఏదో కొంచెం విన్నారు బుద్ధుడు అని చెప్పేసి అంతే. ఈ బుద్ధుడు గురించి ఏం చెప్తున్నారంటే ఆయన యొక్క ధర్మాన్ని బుద్ధుడు యేసుక్రీస్తుకి 600 సంవత్సరాల క్రితం ఆయన ధర్మాన్ని బోధించాడు. అది వీళ్ళందరికీ తెలియదు. హిస్టారికల్గా కూడా బుద్ధుడు పూర్వీకుడు అన్నది వాళ్ళకి తెలియదు అనమాట. ఎందుకంటే వేరే చదవడానికి అవకాశం ఇవ్వరు అక్కడ. ఇది ఒక్కటే చదవాలి, వేరే తెలుసుకోకూడదు. అసలు తెలుసుకుంటే అక్కడ నిజం తెలిసిపోతుంది కదా మరి. అందుకని అక్కడ చదవడానికి అవకాశమే ఇవ్వరు అనమాట, వాళ్ళు ఎవరికి తెలియదు అసలు ఇవి. సో ఆయన మెయిన్గా ఏం చేశారంటే వేరే ధర్మాన్ని ఏం బోధించలేదు అక్కడ. అంటే అక్కడ ఆల్రెడీ ఒక ధర్మం, వైదిక ధర్మం ఉంది. ఆ వైదిక ధర్మం బాగా దిగజారిపోయింది. దిగజారిపోవడం అంటే అర్థం ఏంటి? నైతికంగా దిగజారిపోవడం అంటే స్వార్థం పెరిగిపోతుంది. ఎప్పుడైతే మనుషుల్లో స్వార్థం పెరిగిపోతుందో అప్పుడు మీకు ఏమవుతుంది? ధర్మం దిగజారిపోయి పెడదరవ పడుతూ ఉంటుంది అప్పుడు సమాజం. అటువంటి సమయంలో ఇటువంటి మహాపురుషులు వచ్చి మళ్ళీ ధర్మాన్ని తీసుకొస్తారు. సో బుద్ధుడు అన్నది అదేదో కొత్త మతం తీసుకురాలేదు, ఆయన ఉన్న మతాన్ని సంస్కరించడానికి కొత్త మార్గాన్ని చూపించాడని చెప్పి స్వామీజీ చెప్తున్నారు. ఇప్పుడు నేను చెప్పిందే స్వామీజీ చెప్తున్నారు. ఆయన యొక్క ధర్మాన్ని ఏం బోధించారో 4 ఆర్య సత్యాలు ఉన్నాయని చెప్పారు. ఒకటి దుఃఖం ఉంది, దుఃఖానికి కారణం ఉంది, దుఃఖ నివారణ ఉంది, దుఃఖ నివారణకు మార్గం ఉంది. ఇది స్వామీజీ వాళ్ళకి చెప్తున్నారు. సో ఏదైనా సరే ధర్మం అంటేనే నిస్వార్థత, స్వార్థం లేకపోవడమే ధర్మం. ఎక్కడైతే నిస్వార్థత ఉందో అక్కడే భగవంతుడు ఉన్నాడు. అంతే తప్ప గుడుల్లోనూ, మసీదుల్లోనూ, చర్చిల్లోనూ భగవంతుడు లేడు. భగవంతుడు ఎక్కడున్నాడు? ఎక్కడైతే నిస్వార్థత ఉందో, ఎక్కడైతే ప్రేమ ఉందో, ఎక్కడైతే ఆదరణ, అందరి పట్ల ఒక చక్కటి భావం ఉందో అక్కడే భగవంతుడు ఉంటాడు. అందుకే స్వామి వివేకానంద ఏం చెప్తారు? ఈ దేహమే అన్నిటికంటే గొప్ప దేవాలయం. ధర్మం అంతా ఇక్కడే, దేహమే దేవాలయం అని చెప్తారు. అప్పుడు ఇంకా మనకు ప్రాబ్లం ఏముంది? నిజంగా మీరు భగవంతుని ఇక్కడ ప్రతిష్ఠించుకోవాలి కదా. భగవంతుని ఇక్కడ ప్రతిష్ఠించుకోవాలంటే మీరు నైతికంగా బాగుండాలా లేదా? లేకపోతే భగవంతుడు ఎక్కడొస్తాడు ఇక్కడికి? అందువల్ల మనసుని పవిత్రం చేసుకున్న చోటే భగవంతుడు ఉంటాడు. ఇవన్నీ కూడా సెకండరీ అని చెప్తారు. ఈ పూజలు, తర్వాత ఈ పునస్కారాలు, ఈ చర్చలు, అన్ని మసీదులు, ఇవన్నీ కూడా కేవలం మనుషుల మధ్య భేదాన్ని సృష్టించడానికి మాత్రమే ఉన్నాయి తప్ప నిజమైన మతం అక్కడ లేదు. నిజమైన మతం ఎక్కడుంది? ఇక్కడే ఉంది, ప్రతి మనిషిలోనూ ఉందని చెప్తారు. సో దిస్ వాజ్ ద బేసిస్ ఆఫ్ హిజ్ రిలీజియన్. So long as society tries to cure human selfishness by laws and institutions whose aim is to force others to do good to their neighbors, nothing can be done. The remedy is not to place trick against trick and force against force.
ద ఓన్లీ రెమెడీ ఈజ్ ఇన్ మేకింగ్ అన్సెల్ఫిష్ మెన్ అండ్ విమెన్. మీరు రకరకాల మనుషుల్ని, సమాజాన్ని బాగు చేయాలని చెప్పి మనం ఏం చేస్తాం, రకరకాల సిద్ధాంతాలు, వీళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళు ఎలా ఉండాలి, అలా లేకపోతే మిమ్మల్ని దండిస్తాము, ఇలా మీరు ఎన్ఫోర్స్ చేస్తారే మనుషులు బాగుండాలి అని చెప్పేసి, అది ఎప్పటికీ మార్పు రాదు. ఎప్పుడు మార్పు వస్తుంది? ప్రతి మనిషిని కూడా ఒక నిస్వార్థంగా తయారు చేయాలి. తయారు చేసినప్పుడే మనకు మార్పు అన్నది వస్తుందన్నమాట. సో బుద్ధ ఫౌండ్ ఇన్ ఇండియా టూ మచ్ టాకింగ్ అబౌట్ గాడ్ అండ్ హిస్ ఎసెన్స్ అండ్ టూ లిటిల్ వర్క్. సో ఎప్పుడు బుద్ధుడు వచ్చాడు భారతదేశంలో, ఈ రిలీజియన్ గురించి, ధర్మం గురించి మాటలు ఎక్కువైపోయాయి, ఆచరణ తగ్గిపోయింది. అటువంటి సమయంలో బుద్ధుడు వచ్చి ఆయన ఏం చెప్పారనమాట, మనుషుల కోసం పని చేయమని చెప్పారు. ఆయన ఎక్కడ మనుషులు కష్టపడుతున్నారో వాళ్ళకి సహాయం చేయమని చెప్పారు. మనుషులు ఎందుకు, ఈవెన్ పశువులు కూడా. మీకు తెలుసు కదా, చిన్న వయసులోనే ఒక చిన్న బాణం ఎవరు కజిన్ బ్రదర్ ఒక ఆయన ఒక చిన్న హంసని వెళుతూ ఉంటే బాణంతో కొడతాడు ఆట కింద. కొడితే అప్పుడు వెంటనే ఆయన వచ్చి ఆ పక్షిని చేతిలోకి తీసుకొని నెమ్మదిగా బాణాన్ని బయటికి తీసి దానికి శుశ్రూష చేస్తాడు. అది బ్రతికితే ఆ దేవదత్తుడు ఎవరైతే ఆ కజిన్ బ్రదర్ వచ్చి ఇది నాదే, నేను కొట్టాను, నాదే అంటాడు. అంటే సిద్ధార్థుడు ఇవ్వడు అనమాట. ఎవరైతే రక్షించారో వాళ్ళకే చెందుతుందంటే, ఇప్పుడు పిలిస్తే ఎవరు రక్షించారో వాళ్ళకే చెందుతుందని చెప్పి చిన్నప్పటి నుంచి కూడా ఈవెన్ పక్షుల పట్ల, జంతువుల పట్ల ప్రేమ అనమాట. సో జీవులు అనగానే వాటి పట్ల ప్రేమ, ఈ ప్రకృతి పట్ల ప్రేమ, ఈ ప్రేమ అన్నదే నిజమైన రిలీజియన్. సో బుద్ధుడు అన్నది హ్యూమనిస్టిక్ రిలీజియన్ అనమాట. ఎక్కడో గుడుల్లోనూ గోపురాల్లోనూ మనం పూజలు చేసి మనుషులు బాధ పెడుతూ ఉంటాం మనం పక్కవాడిని. ధర్మం ఎలా అవుతుంది చెప్పండి? పక్క వాళ్ళని హింసిస్తూ ఉంటాం, ధర్మం ఎలా అవుతుంది? సో మనం మామూలుగా ఆలోచిస్తేనే అర్థమవుతుంది, అవునా కదా? ధర్మం ఎక్కడుంది చెప్పండి? గుడిలో లేదు, చర్చిలోనూ లేదు, మసీదులోనూ లేదు, గురుద్వారాలోనూ లేదు. ఎక్కడుంది ధర్మం? ఎక్కడైతే నీతి న్యాయం ఉందో, ఎక్కడైతే అన్సెల్ఫిష్నెస్ ఉందో, నిస్వార్థత ఉందో, అక్కడే ధర్మం ఉంది. సో ఇది స్వామీజీ కొత్తగా చెప్తున్నారు. ఇదంతా ఎవరు ఆలోచించలేదు ఈ లైన్లో. When there is too much doctrine, too much belief in my father's religion, too much rational superstition, a change is needed. Such doctrine produces evil and a reformation is necessary. సో మన ధర్మంలో ఎప్పుడైతే అవినీతి పెరిగిపోయిందో అప్పుడు దానిలో మనము కొన్ని సంస్కారాలు చేయాల్సి ఉంటుంది అని చెప్పి ఆయన ముగించారట. ముగిస్తే అందరూ కూడా తప్పట్లు కొట్టారట. అందరూ కూడా ఆనందంతో తప్పట్లు కొట్టారు. సో ఇదే ఉపన్యాసాన్ని మళ్ళీ ఇంకొక పత్రిక రాసింది. ఆ పత్రిక పేరు బాల్టిమోర్ అమెరికన్, అక్టోబర్ 22, 1894. సేమ్ ఈ సబ్జెక్ట్ ఏంటి? ద రిలీజియన్ ఆఫ్ బుద్ధ. అందులో కూడా ఏం చెప్తున్నారంటే, స్వామి వివేకానంద ఆఫ్ ఇండియా మేడ్ ద ప్రిన్సిపల్ అడ్రస్. He spoke on the Buddhist religion and told of the evils which existed among the people of India at the time of the birth of Buddha. బుద్ధుడు భారతదేశంలో జన్మించినప్పుడు ఎంత స్వార్థపరంగా ఉండింది సమాజం అన్నది ఇక్కడ, అది ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అలాగే ఆ రోజుల్లో సాంఘికంగా ఉండేటువంటి ఈ భేదాలు ఉంటాయి కదా, చాలా అంటే కులాలు, ఈ భేదాలు చాలా ఎక్కువైపోయాయి అప్పుడు. అటువంటి సమయంలో ఆయన బుద్ధుడు వచ్చి ఆయన ఎప్పుడు వచ్చాడు? క్రైస్ట్కి ఎప్పుడు 600 సంవత్సరాల పూర్వం, గుర్తుపెట్టుకోండి, 600 సంవత్సరాల పూర్వం ఆయన వచ్చారనమాట. బుద్ధిజం అన్నది ఒక కొత్త మతం కింద రాలేదు. ఈ పాత మతం ఏదైతే ఉందో దానినే సంస్కరించడానికి వచ్చిందని మళ్ళీ అదే విషయాన్ని ఆయన చెప్పారనమాట. అలాగే ప్రపంచంలో అన్ని దుర్మార్గాలకు కారణం ఏంటనమాట? సెల్ఫిష్నెస్. అదే చెప్తున్నారు స్వామీజీ ఒక స్టేట్మెంట్ ఇస్తారు, నిస్వార్థతయే దైవం అంటారు, అన్సెల్ఫిష్నెస్ ఈజ్ గాడ్ అంటారు. ఎవరు ఇవ్వలేదు ఈ డెఫినేషన్. చూడండి, ఎక్కడైతే నిస్వార్థత ఉందో అక్కడే భగవంతుడు ఉన్నాడు అని చెప్తారు. అలాగే ఈ సొసైటీలో కానీ ఎక్కడైనా సరే నియమాలు, నిబంధనలు పెట్టి మనుషుల్ని ఎప్పుడూ మార్చలేదు. మనుషులు ఎలా మారుతారు? ముందు నిన్ను మార్చుకో, నువ్వు మార్చుకుంటే నిన్ను చూసి నలుగురు నేర్చుకుంటారు. అంతే తప్ప నువ్వు ఇలా ఉండాలి, అలా ఉండాలని శాసించి నేను లేకపోతే దండిస్తాను అంటే చాటుగా చేస్తారు, అవునా కదా? సో మార్పు అనేది ఎలా వస్తుందంటే మనిషి నుంచి మనిషి నేర్చుకుంటాడు ఇప్పుడు కూడా. సో ఎవరినైనా నువ్వు నిజంగా మార్చాలి అనుకుంటే కనుక నువ్వు మారాలి. ఈ తల్లిదండ్రులు చూడండి, తల్లిదండ్రులు
పిల్లలు తల్లిదండ్రులు సరిగా ఉంటేనే కదా పిల్లలు సరిగా ఉంటారు. పిల్లలందరికీ నువ్వు బెత్తం పెట్టుకుని నువ్వు ఇలా ఉండు అలా ఉండు అది తినొద్దు ఇది తినొద్దు చెప్పి నువ్వు తినేస్తున్నావు అనుకో, పిల్లలు వింటారా? వినరు కదా. సో మనం ఏదంటే మనం ఎప్పుడైనా ఏదైనా ఆచరించి నలుగురికి నేర్పించాలి, నలుగురిని మార్చాలి అనుకుంటే నువ్వు మారాలి ఫస్ట్. ఇలాగే మనకి ఎప్పుడు కూడా ఈ మంచి నీతి అనేది ఒకరి నుంచి ఒకరికి వస్తుందన్నమాట. అది అయిపోయింది. నెక్స్ట్ ఇంకొకటి టైం లేదు. ఆల్ రిలీజియన్స్ ఆర్ గుడ్, ఇంకొక లెక్చర్. అది అక్టోబర్ 29ని ఇచ్చారు అదే సంవత్సరంలో. అది వాషింగ్టన్ పోస్ట్ అనే పత్రికలో వాళ్ళు ప్రింట్ చేశారనమాట. మిస్టర్ కానంద అంటున్నారు, వివేకానంద అని వాళ్ళకి తెలియదు కదా, కానంద అనేవాళ్ళు. మిస్టర్ కానంద స్పోక్ ఎస్టర్డే ఎట్ ద పీపుల్స్ చర్చ్ ఆన్ ద ఇన్విటేషన్ ఆఫ్ డాక్టర్ కెంట్, పాస్టర్ ఆఫ్ ద చర్చ్. అక్కడ చర్చ్లో ఈయన్ని ప్రసంగించమని పిలుస్తున్నారనమాట. సో అక్కడ ఏం ప్రసంగించారు స్వామీజీ? అన్ని మతాలు కూడా మంచివే. అక్కడ క్రిస్టియన్స్ ఏం చెప్పేవారు? క్రిస్టియానిటీ ఇప్పటికీ చెప్తున్నారు. అది ఏం చెప్తున్నారు? క్రిస్టియానిటీ ఈజ్ ద ఓన్లీ రిలీజియన్ అని చెప్తున్నారు. కానీ స్వామీజీ ఏం చెప్తున్నారు? ఆల్ రిలీజియన్స్ ఆర్ గుడ్. ప్రతి రిలీజియన్లోనూ మంచి ఉంటుంది. అందులో ఉన్న మంచిని తీసుకో, ఇందులో ఉన్న మంచిని తీసుకో, దేనిని కూడా ఖండించద్దు. మంచి తీసుకొని నువ్వు పైకి ఎదగాలి అంతే తప్ప ఈ మతంలోంచి ఇంకో మతంలోకి మారిపోవాలి, ఈ మతంలోంచి ఇంకో ఇదంతా నాన్ సెన్స్. అలా చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఎక్కడున్నావు అక్కడ ఉండు, అక్కడ నుంచి మంచి ఏం తీసుకోకూడదా? మంచి తీసుకోలేరా? మనకేం చేస్తుంది? తుమ్మిద ఏం చేస్తుంది? అన్ని పువ్వుల నుంచి చక్కగా తేనెని తీసుకుని మకరందాన్ని తీసుకుని చక్కగా నిల్వ చేసుకుంటుంది. అలాగే మనం కూడా ఏం చేయాలన్నమాట, ఎక్కడున్నా మంచిని మనం గ్రహించాలి. స్వామీజీ ఏం చెప్తున్నారంటే, నేను ఒక మతానికి చెందిన వాడిని నేను ఎప్పుడు చెప్పట్లేదు. ఎందుకంటే నేను ఒక సన్యాసిని, ఎక్కడ మంచి ఉన్నా సరే నేను తీసుకుంటాను. అన్ని మతాలు కూడా గొప్పవే. అబౌట్ ద హయ్యర్ మిస్టరీస్ ఆఫ్ లైఫ్ అండ్ ఎగ్జిస్టెన్స్ ఐ కెన్ డూ నో మోర్ దాన్ స్పెక్యులేట్ యాజ్ అదర్స్ డూ. అంటే నేను ఎక్కడో భగవంతు అక్కడ ఉన్నాడు, ఆ స్వర్గంలో నువ్వు చనిపోయిన తర్వాత నీకు తీర్పులు అవుతాయి, ఇవన్నీ కూడా ఎవరిని చూసొచ్చారా చెప్పండి? అందరూ కూడా ఊహించుకొని చెప్పినవే. నిజంగా ఎవరైనా చూసొచ్చి వెనక్కి చెప్తున్నారు ఎవరైనా? మరి వీటిని పట్టుకొని మా మతం ఒకలా చెప్తుంది, మీ మతం ఒకలా చెప్తుంది, దాన్ని పట్టుకుని ఎందుకు మనం కొట్టుకుంటున్నాం? ఎందుకు? ఏమైనా అర్థం ఉందా ఇందులో? ఎవరైనా చూసి చెప్పారు, ఎవరో ఒక ఆయన చెప్పారు, దాన్ని నువ్వు చూసొచ్చావా? లేదు కదా. ఇక్కడ ప్రపంచంలో నువ్వేం చూస్తున్నావో ఇక్కడ నైతికంగా ఉండి మంచిగా ఉండి సరిపోతుంది. సో ఇట్ ఈస్ నో మోర్ దాన్ ఎ థియరీ ఎట్ బెస్ట్ అండ్ ఈజ్ నాట్ ససెప్టబుల్ ఆఫ్ ప్రూఫ్ ఎక్సెప్ట్ బై పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ దట్ ప్రూఫ్ ఈజ్ గుడ్ ఓన్లీ ఫర్ ద మ్యాన్ హూ హ్యాస్ ఇట్. సో ఇది ఎక్కడా మనం చూడగలమంటే ఒక మనిషిలో అటువంటి గొప్పతనం అంతా ఒక మనిషిలో మనం చూసినప్పుడే అటువంటి వాటిని మనం నమ్మగలం తప్ప మామూలుగా నువ్వంతా ఎక్కడో ఏదో ఉంది, స్వర్గం ఉంది, అక్కడ ఏదో ఉంది అంటే ఏంటి? అదంతా కూడా ఎవరో వచ్చి నీకు స్పెక్యులేట్ చేసి చెప్పింది. సో ఎవరో ఎక్స్పీరియన్స్ నీ ఇప్పుడు ఎవరో చెప్పారు, సపోజ్ అక్కడ ఏదో స్వర్గం ఉంది, అక్కడ ఎవరో ఉన్నారు, వాళ్ళు చెప్పినందువల్ల నీకేమైనా వస్తుందా? రాదు కదా. నీ అంతగా నువ్వు దాన్ని అనుభూతి చెందాలి అంతే తప్ప ఎవరో చెప్పింది నమ్మేయడం వల్ల నీకు వచ్చేది ఏమి ఉండదు. నువ్వు ఇలాగే ఏమైపోతాయి, కొన్ని వర్గాల కింద ఫామ్ అయిపోవడం. ఎవరో చెప్పింది నువ్వు నమ్ముతావు, నిన్ను కూడా నమ్మమంటావు. నువ్వు నమ్మలేదనుకో నిన్ను దూరంగా వెలివేస్తావు. ఈ వర్గాలు తయారవడం తప్ప దీంట్లో నిజంగా రిలీజియస్గా నువ్వు తయారవట్లేదు కదా. నిజంగా రిలీజియస్గా నువ్వు తయారవ్వాలంటే ఏం చేయాలి? నువ్వు దాన్ని అనుభూతి చెందాలి. భగవంతుడు ఉన్నాడు అంటే భగవంతుని ఏం చేయాలి? నేను భగవంతుని అనుభూతి చెందాలి. భగవంతుని అనుభూతి చెందితే నీలో స్వార్థం ఉంటుందా? భగవంతుడు స్వార్థపరుడా చెప్పండి? కాదు కదా. మరి ఎప్పుడైతే నువ్వు భగవంతుడు ఉన్నాడు అని ఆయనతో కనెక్షన్ పెట్టుకున్నావు, నువ్వు స్వార్థంగా ఎలా ఉండగలవు? సో ఇవన్నీ మనం ఆలోచిస్తే కనుక మనలో ఉదారత అనేది పెరుగుతుంది, అవునా కదా. సంకుచితత్వం అనేది తగ్గుతుంది అనమాట. ఐఎమ్ నాట్ ఎ బిలీవర్ ఇన్ మిరాకిల్స్, దే ఆర్ రిపగ్నెంట్ టు మీ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ రిలీజియన్. చాలామంది అద్భుతాలు చేస్తారు కదా. మిరాకిల్స్ అంటే అవి చేసిన వాళ్ళు నమ్ముతూ ఉంటారు, ఇవి చేస్తూ ఉంటారు, ఎవరిలో బ్రతికించడం, లేకపోతే చేయడం, రోగాలు నయం చేయడం. స్వామీజీ చెప్తున్నారు ఇటువంటి వాటి మీద నాకు నమ్మకం లేదు, అవంటే నాకు ఇష్టం లేదు. మనిషి ఉన్నతంగా తయారవడం ఏదైతే కావాలో ఆ రిలీజియన్ నేను నమ్ముతాను. ప్రతి వాళ్ళు పుడతారు, చనిపోతారు, రోగాలు వస్తాయి, ఏదో ఒక నియమం ప్రకారం జరుగుతుంది. ఒక్కొక్కరికి రోగం వస్తుంది, ఒక్కొక్కరు రోగం రాదు, ఒక్కొక్కరు కొన్నేళ్ళు బ్రతుకుతారు, ఇంకొకరు కొన్ని ఎక్కువ సంవత్సరాలు బ్రతుకుతారు. ఇవన్నీ కారణం ఏదో ఉంది, మనకు తెలియదు, అదృష్టం అంటారు దాన్ని పట్టుకుని ఎందుకు మనం
వేలాడ్డు. ఇప్పుడు నాకు ఏదో రోగం వచ్చింది, ఈరోజు ఎవరినో తగ్గించమని అడుగుతాను, రేపు పొద్దున్న ఉండగలవా నువ్వు? ఇంకా అలా మొత్తం ఉండగలవా? ఈ ప్రపంచం ఉన్నన్నాళ్ళు ఉండగలవా? ఉండవు కదా. సో వచ్చిందంతా ఒకరోజు పోవాల్సిందే. ఒక నియమం ప్రకారం జరుగుతుంది. అది ఏ నియమం ప్రకారం జరుగుతుంది అనేది మనకు తెలియదు, కానీ మన పూర్వీకులు ఏం చెప్పారు? నువ్వు చేసుకున్న కర్మే నీకు అలా వస్తుంది అని చెప్పారు. సరే, అది జరుగుతుంది. ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటనమాట, నేను ఉన్నతంగా ఎలా తయారవ్వగలను జీవితంలో, ఇది మనకు కావాల్సింది. నలుగురికి ఎలా సహాయం చేయగలను ఉన్న దాంట్లో, నన్ను నేను మర్చిపోయి, నా కష్టాలను నేను మర్చిపోయి ఎదుటి వాళ్ళకి ఎలా సహాయం చేయగలను, దట్ ఈస్ ద హైయెస్ట్ రిలీజియన్ అని స్వామీజీ చెప్తున్నారు. ఆయన గురించి ఇంకా ఏం రాస్తున్నారంటే, ఆయన భారతదేశంలో కలకత్తాలో జన్మించారు. తర్వాత ఆయన కలకత్తా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చదివారు. తర్వాత ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడుతున్నారు. తర్వాత ఏంటంటే ఈయనకు అక్కడ మన కలకత్తాలో ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు చాలామంది ఉండేవారు కదా, ఇప్పుడు క్యాపిటల్ మనకి కలకత్తా. సో బ్రిటిష్ వాళ్ళు చాలామంది ఉండేవారు కాబట్టి ఈయన వివేకానంద ఆయన యొక్క భారతీయుల గురించే కాకుండా విదేశీయుల గురించి కూడా ఆయనకు మంచి నాలెడ్జ్ ఉంది. తర్వాత చెప్తున్నారు, ఈయన తర్వాత అక్కడ ఎలాగైతే ఆ లోకల్ భారతీయుల్ని మిషనరీస్ వచ్చి కన్వర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారో ఇవన్నీ కూడా ఆయన అక్కడ చెప్పారనమాట. మీరేమనుకుంటున్నారు అంటే, పాశ్చాత్యుల యొక్క ఈ ధర్మం పట్ల మీరేమనుకుంటున్నారంటే స్వామీజీ చెప్పారట, of course no thought of any sort can come into a country without having its effect, but the effect of Christian teaching on Oriental thought is, if it exists, so small as to be imperceptible. The Western doctrines have made about as much impression there as have the Eastern doctrines here, perhaps not so much. That is, among the higher thinkers of the country, the effect of the missionary work among the masses is imperceptible. When converts are made, they of course drop at once out of the native sects, but the mass of the population is so great that the converts of the missionaries have very little effect that can be seen. అంటే ఆ రోజుల్లో చెప్తున్నారు, పాశ్చాత్య ప్రభావం భారతీయ సమాజంపై చాలా తక్కువే ఉంది, ఎక్కువేం లేదని చెప్పి స్వామీజీ చెప్తున్నారు. ఆ తర్వాత యోగులు అనగానే అక్కడ అమెరికాలో యోగులు అనగానే వాళ్ళకి ఏంటంటే మ్యాజిక్లు చేస్తారు, అలాంటి వాళ్ళు యోగులు అనుకునేవారు అనమాట. కానీ స్వామీజీ చెప్తున్నారు, యోగి అంటే అర్థం అది కాదు. యోగి అంటే తన మనసు పైన తనకు కంట్రోల్ ఉన్న వాళ్ళని యోగి అంటారు, ఆ వాళ్ళు మెజిషియన్స్ కాదు యోగులు అంటే అని చెప్తున్నారు అనమాట. సో ఈ రోజుకి ఇక్కడ మనము ఆపుదాము. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. ఈరోజు చెప్పిన దానిపైన ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. స్వామీజీ అమెరికా నుంచి ఎప్పుడు వచ్చారు మాతాజీ? స్వామీజీ అమెరికా నుంచి ఎప్పుడు వచ్చారా? స్వామీజీ 1893లో అమెరికా వెళ్ళారు. 1893 1893లో ఆయన మళ్ళీ తిరిగి వచ్చారు. 97లో తిరిగి వచ్చారు. అంటే 4 ఏళ్ళు ఉన్నారు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు. అలాగే సెకండ్ టైం కూడా అమెరికా వెళ్ళారు. అప్పుడు 1900 సంవత్సరంలో వెళ్ళారు. తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేసారు. 1 ఇయర్ అలా ఉండి తిరిగి వచ్చేసారనమాట. సో స్వామీజీ తిరిగి వచ్చింది ఎప్పుడు? 1897లో భారతదేశాన్ని తిరిగి వచ్చారు. తిరిగి వచ్చి ఫస్ట్ శ్రీలంకలో ల్యాండ్ అయ్యారు. అంటే ల్యాండ్ అవ్వడం కాదు, అప్పుడు ఫ్లైట్స్ ఉండేవి కాదు కాబట్టి షిప్స్ కదా. షిప్లో వచ్చిన తర్వాత అక్కడి నుంచి మొత్తం భారతదేశం అంతా ఉపన్యాసం ఇచ్చుకుంటూ హిమాలయాస్ వరకు వెళ్ళారు. ఏం చెప్పారంటే ఉపన్యాసంలో, అసలు భారతదేశం ఎందుకు విదేశీయుల దాడులకి మన బలైపోయింది, భారతదేశంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి, మన యొక్క ధర్మం ఏంటి, ఇవన్నీ కూడా మొత్తం కొలంబో టు అల్మోరా ఉపన్యాసాలు అంటారు. తెలుగులో సందేశ తరంగిణి ఒక బుక్ ఉంది. అందులో మొత్తం భారతదేశం గురించి స్వామీజీ ఏం చెప్పారు, అందులో బాగా చివాట్లు పెడతారు భారతీయులకి. అంటే మీరందరూ బద్ధకం వదిలి భారతదేశం గురించి పని చేయాలి, ఇదే మొత్తం అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది. అది కొలంబో టు అల్మోరా ఉపన్యాసాలని ఉన్నాయన్నమాట.
సో ఈ విధంగా 97లో వచ్చి ఉపన్యాసాలన్నీ ఇచ్చి అప్పుడు రామకృష్ణ మిషన్ని స్థాపిస్తారన్నమాట అదే సంవత్సరంలో. అర్థమైందా? రామకృష్ణ మిషన్ మీకు తెలుసు కదా, ఇది మొత్తం అప్పుడు స్టార్ట్ అయింది. May 1 స్టార్ట్ అయింది అన్నమాట. ఆయన స్టార్ట్ చేసింది. ఈరోజు కొన్ని వందల శాఖలు ఉన్నాయి మొత్తం ప్రపంచం మొత్తం మీద. చాలా అర్థమైందా? ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.